హాయ్, హలో, నమస్తే. బాగున్నారా? లలిత కుకింగ్ మీ ఇంటికి స్వాగతం. ఈరోజు రెసిపీ ఏంటంటే పూర్ణం బూరెలండి. చూద్దామండి. చూడండి, పావు మినపప్పు నానబెట్టాను, పచ్చిశనగపప్పు పావు నానబెట్టాను. చూడండి, బెల్లం అండి. మీకు మళ్ళీ చూపిస్తాను సరిపడినంత, సరేనా? చూడండి, నానింది. పచ్చిశనగపప్పు పొయ్యి మీద పెడతాను. గ్యాస్ వెలిగిస్తాను. ఉడికాక చూపిస్తాను. చూడండి, ఉడికిపోయింది, చల్లారింది కూడా. ఇదిగోండి, సరే, ఉడికిపోయింది. మిక్సీలో వేస్తానండి. చూడండి, ఏదన్నా వాటర్ ఉందనుకోండి, ఇలా వరకు పెట్టేసాను. పొడి పొడిలు ఆడుతా వేసేద్దాం మిక్సీ. మరి ఎక్కువ పేస్ట్ అయిపోకూడదండి, ఇలా ఉండాలి. చూడండి, చూడండి, బెల్లం వేస్తున్నాను. పావు కేజీకి కొంచెం ఎక్కువ. ఇవన్నీ వాటర్ పోస్తున్నాను, ఎక్కువ పోయకూడదు, అంతే. చూడండి, యాలకులు వేస్తాను, చితక్కొట్టాను. ఇవ్వండి, వాటర్ ఎక్కువ పోయకూడదండి అసలు. అలాగే ఇలా అవ్వాలి, సరే. అంత తీగపాకం కూడా కాదండి, కొంచెం వేసేస్తాను. చూడండి, కొంతసేపు ఇలా ఉంచామనుకోండి గట్టి పడిపోతుంది. చూడండి, నెయ్యి వేస్తాను. స్పూన్ వేసాను. చూడండి, జీడిపప్పు అండి, కాజు, ఇక ఇలా అనిపిస్తుంది కదండి, పలచగా అనిపిస్తుంది కదా, దింపేసాక గట్టి పడిపోద్దండి. ఇలా చేస్తే టేస్ట్గా ఉంటాయండి. పొడి పొడిలాడుతా కన్నా లోపల ఇలా ఇలా చేసామనుకోండి టేస్ట్ బాగుంటాయి. చూడండి, చల్లారి గట్టిపడే లోపల మిక్సీ వేసేద్దాం. పప్పు వాటర్ పడుతుందండి, పిండి కలుపుతాం కదా. అయిపోయింది. చూడండి, ఇది మినప్పిండి అండి. దీంట్లో వరిపిండి వేస్తున్నాం. చూడండి, కొంచెం వాటర్ పోస్తాను.
గుజ్జు వేస్తానండి. చూడండి అరకప్పు పట్టింది. పప్పు బియ్యం కలిపి వేసేసుకోవచ్చండి. ఇలా చేస్తే క్రిస్పీగా ఉంటాయని ఇలా వేస్తున్నాను అన్నమాట పిండి. చూడండి సాల్ట్ వేస్తున్నాను, 1/2 స్పూన్. సరిపడినంత వేసుకోండి. చూడండి పూర్ణం గట్టిపడింది. ఉండలు చేసుకుందాం. ఆయిల్ పెట్టానండి, గ్యాస్ వెలిగిస్తున్నాను. చూడండి పిండి ఇక్కడ పెట్టుకుంటాను. పూర్ణం లెక్క పెడతాను. పూర్ణం చూడండి కొంచెం మెత్తగా ఉన్నట్టు ఉంటాయి, కానీ ఇది టేస్టీగా ఉంటుందండి. ఇలా మెత్తగా ఉన్నది ఇలా చేసుకోండి. ఇవ్వండి. చూడండి చూడండి తిరిగేస్తున్నాను. చూడండి తీసేస్తాను. గడ్డ పొడి చూడండి తిరిగేస్తాను. అడుగు మడ్డ అండిపోయింది. క్రిస్పీగా కరకరలాడిలా ఉన్నాయి. తప్పకుండా చేసుకోండి. అండి ఇంత బాగున్నాయి. ఇదిగోనండి పూర్ణం బూరెలు చూడండి. ఇదిగోండి బూరి చూడండి మెత్త మెత్తగా చూడండి, జ్యూసీగా ఉంది. ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. చాలా బాగున్నాయండి. చూడండి క్రిస్పీగా ఎలా ఉందో, చాలా బాగుందండి. ఇలా ఎలా వస్తాయంటండి, మినప్పిండి వేస్తాం కదండి రుబ్బేసి, దాంట్లో వరిపిండి వేస్తే అప్పుడు వస్తాయన్నమాట. మినప్పిండిలో వరిపిండి కలిపితే ఇలా వస్తాయన్నమాట, క్రిస్పీగా వస్తాయి. అదే పప్పు బియ్యం వేస్తాం కదండి మనం, అలా కన్నా ఇలా క్రిస్పీగా వస్తాయి. పెళ్ళిలో చేస్తారు చూడండి, అలా వస్తాయన్నమాట. చాలా బాగుంటాయి. తప్పకుండా చేసుకోండి, సరేనా?
చాలా బాగుంది. బాగుంది, సూపర్, చాలా బాగుంది. తప్పకుండా చేసింది సరేనండి. బాగుంది, చాలా బాగుంది. తప్పకుండా చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే అండి, బాయ్.